కైలాసంపై శివుడున్నాడా? శరీరంతో కైలాసానికి వెళ్లటం గురించి విన్నాం, కానీ ఇప్పుడు ఇది వాస్తవం. కైలాసానికి మనం ప్రాణంతోనే వెళ్ళవచ్చు, తిరిగి రానువచ్చు. కాకపోతే కొద్దిగా ఫిట్నెస్ అవసరం. ఫిట్నెస్ ఉంటే కైలాసానికి వెళ్ళి పరమశివుని చూసి చక్కగా తిరిగి రావచ్చు. కైలాసానికి శరీరంతో ఎలా వెళ్ళగలమని ఆలోచించకండి. కైలాసం మన భూమిపైనే ఉంది, హిమాలయ పర్వతాల్లో ఉంది. సముద్ర మట్టానికి 22,778 అడుగుల ఎత్తులో ఉంది. టిబెట్ భూభాగంపై ఉంది. ఈ కైలాసంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు. వేలాది మంది భక్తులకు దర్శనమిస్తున్నారు. సముద్ర మట్టానికి కొన్ని వేల అడుగుల ఎత్తులో సైన్స్ కందని అసాధారణ వ్యవస్థ కైలాసం. అది పరమశివుడి ఆవాసం, ఆదిశక్తి పార్వతి నివాసం. శివుడిని సాక్షాత్కరింపచేసుకునేందుకు లంకాధీశుడు రావణుడు తన 10 తలలతో ఎత్తిన కైలాస పర్వతం ఈ భూమిపైనే ఉంది. నిజమే, ఆసేత్ హిమాచల్లో మన కళ్ల ముందు కనిపిస్తోంది. సముద్ర మట్టానికి 22,778 అడుగుల ఎత్తులో 52 కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కొండల నడుము నిలవేని కైలాస పర్వతంపైనే పరమశివుడున్నాడని ప్రతీతి. అంటే భూమిపైనే ఆ ఆదిదేవుడు కొలువై ఉన్నాడు. ఈ కొండపైనే తన రుద్రతాండవం చేస్తున్నాడు. లయకాడి లయ విన్యాసం, త్రినేత్రుడి సాక్షాత్కారం కైలాసంపై ఈశ్వరుడి ఉనికి కాదనలేని నిజం. దైవత్వానికి మహాదేవుడి నిర్వచనం. కైలాస పర్వతం పై భాగంలో ఏముంది? ఎవరికీ తెలియని అంతులేని రహస్యం ఏమిటి? భూమిపైనే ఈశ్వరుడి ఉనికి నిజమేనా అని యక్ష ప్రశ్నలెన్నో ఉదయిస్తాయి. నిజమే, పరమేశుడు ఈ భూమిపైనే ఉన్నాడు. మనముంటున్న ఈ నేలపైన నివాసం ఉన్నాడు. అవును, ఇది అక్షరాల నిజం. ఇక్కడే, ఈ గాలిలో, ఈ నేలలో, ఈ మట్టిపైనే ఆయన ఉన్నాడు. భక్తులకు సాక్షాత్కరిస్తున్నాడు. వారి మనోరథాల్ని నెరవేరుస్తున్నాడు. శివుడి కైలాసం భూమిని దాటి మరెక్కడో లేదు. ఆయన కైలాసం ఇక్కడే ఉంది. మన దేశానికి కూతువేటు దూరంలో ఉంది. సిద్ధపురుషులకు ఆవాసమైన మంచుకొండల నడుము ఉంది. ఈ కైలాసంపైనే శివుడు ఉన్నాడు. ఆయన ఉనికి అక్కడ స్పష్టంగా ఉంది. సైన్స్కు అంతుపట్టిన అపురూప శక్తి ఏదో అక్కడ దాగి ఉంది. మౌంట్ కైలాస్ ప్రపంచంలో స్పిరిచువాలిటీ సంపూర్ణంగా వ్యాపించిన ఏకైక ప్రాంతం. ఇక్కడికి వెళ్ళొచ్చిన ప్రతి భక్తుడికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతోంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకర్ల దర్శనం జరుగుతోంది. ఉమాశంకర్లే కాదు, శివపార్వతుల ఫ్యామిలీ అంతా ఇక్కడ కొలువై ఉన్నది. కైలాస పర్వతం చుట్టూ ట్రెక్కింగ్ చేస్తున్న కొద్దీ ఒక్కో రూపం మనకు దర్శనమిస్తుంది. నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఒక్కో చోట ఒక్కో రూపంలో భక్తులకు కనిపిస్తారు. మౌంట్ కైలాస్ ఎవరికీ తెలియని ఓ రహస్యమే. ఇది మామూలు పర్వతం కాదు. హిమాలయ శ్రేణుల్లో ఏ పర్వతానికి లేని ప్రత్యేకతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. అర్థం కాని రహస్యాలు అనేకం ఇక్కడ దాగున్నాయి. ఇది 4 వైపులా 4 రూపాల్లో ఉంటుంది. 4 రత్నాల్లో 4 రంగుల్లో దర్శనమిస్తుంది. ప్రపంచంలోని వండర్స్ అన్నింటికీ వండర్ మౌంట్ కైలాస్. దేవుణ్ణి దర్శించాలంటే కఠినమైన నియమాలు పాటించాలి, తపస్సు చేయాలి, ఉపాసన చేయాలి, యజ్ఞయాగాదులు చేయాలి. ఇంకా ఏవేవో చెప్తారు మన పెద్దలు. దేవుని చూడటం అంటే అంత తేలికైన వ్యవహారం ఏమీ కాదు. ఎంత కష్టపడితే తప్ప సాధ్యం కాదని చెప్పటమే వీటన్నింటి ఉద్దేశం. కైలాస్ మానస సరోవర యాత్ర అచ్చంగా అలాంటిది. అన్ని కష్టాలకు పరాకాష్ట. ఊపిరి కూడా తీసుకోవటం కష్టమైన యాత్ర. సముద్ర మట్టానికి ఎన్నో వేల అడుగులెత్తు, ఆక్సిజన్ అంతంత మాత్రం, అసలు వేడంటే ఏమిటో మచ్చుకైనా తెలియని వాతావరణం. శరీరం రాయిలా బిగుసుకుపోయేంత చలి. ఇతర తీర్థయాత్ర స్థలాల్లో కనిపించే కనీస సౌకర్యాలు ఉండవు. ఇలాంటి చోట 52 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. ఈ యాత్ర ఒక జీవితకాలం తపస్సు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఖాట్మండ్ మీదుగా ప్రారంభమయ్యే యాత్ర తారాపీర్, గౌరీకొండ మీదుగా కైలాస్ చేరుకుంటారు. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగానే ఫిట్నెస్ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. అన్ని విధాల ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే కైలాస యాత్రకు అనుమతిస్తారు. కైలాస పర్వతానికి చేరుకోవటం అంటే మృత్యువుని ఎదిరించి ముందుకు పోయినంత సాహసమే. పర్వతాన్ని ఒకసారి చుట్టి రావడానికి కనీసం 4 రోజుల సమయం పడుతుంది. ఆక్సిజన్ అతి తక్కువగా ఉన్న ప్రదేశంలో 4 రోజుల పాటు నడవడం ఎంత కష్టమో వేరే చెప్పేదేముంది. శరీర కష్టం కంటే మానసిక ధైర్యం పైనే, ఆధ్యాత్మిక బలంపైనే కైలాస్ పర్యటన కొనసాగుతుంది. కైలాసం శివుడి పూర్ణ స్వరూపమని విశ్వాసం. అక్కడికి వెళ్లిన అనేక మంది భక్తులకు పర్వతం ఆశాంతం శివరూపంగా దర్శనమిచ్చిన తార్కాణాలు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే కైలాస్ పర్వతం దగ్గరికి వెళ్లిన యాత్రికులు పర్వతాన్ని మాత్రం అధిరోహించే ప్రయత్నం చేయరు. పర్వత పాదాన్ని తాకే ప్రయత్నమైనా చేయరు. వెళ్లేందుకు ఎవరు సాహసించిన అంతే సంగతులని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం? ఎవరెస్టును సైతం అధిరోహించిన మనిషి కైలాస పర్వతం పైకి మాత్రం ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? కైలాస పర్వతం పైకి అధిరోహించడంత తేలికైన సంగతేం కాదు. పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేయటం తప్ప దాన్ని తాకేందుకు కూడా ప్రజలు భయపడతారు. ఎవరెస్ట్ ఎక్కటానికి లేని భయం కైలాసం తాకటానికి ఎందుకు? కైలాసం ఉపరితలంపై ఏముంది? కనీసం హెలికాప్టర్లు కూడా దీని పైభాగం నుంచి వెళ్లేందుకు సాహసించలేని పరిస్థితి వెనుక మర్మం ఏమిటి?
ఈ భూమిపై హిమాలయాలు ఏర్పడి సుమారు 10 మిలియన్ల సంవత్సరాలు అయినట్లు సైంటిస్టులు చెప్తారు. కైలాస పర్వతం వయసు కూడా బహుశా అంతే అయి ఉండొచ్చు. అయితే మిగతా హిమాలయ పర్వతాలకు కైలాసానికి స్పష్టమైన తేడా ఉంటుంది. కైలాస పర్వతం ఒకప్పటి అఖండ భారతానికి సెంటర్ పాయింట్లో ఉంది. గురుత్వాకర్షణ శక్తికి గరిమినాభి ఎలాంటిదో అఖండ భారతానికి సెంటర్ పాయింట్ కైలాసం. 6 హిమాలయ పర్వత శ్రేణులకు మధ్యలో కైలాస పర్వతం ఉంది. ఒక విధంగా చూస్తే కమలం ఆకారంలో కనిపిస్తుంది. కైలాస పర్వతం 4 వైపులా 4 రంగుల్లో కనిపిస్తుంది. ఒకవైపు నుంచి చూస్తే పూర్తిగా స్ఫటికంలా కనిపిస్తుంది. ఇంకో వైపు నుంచి చూస్తే బంగారు వర్ణం గోచరిస్తుంది. మూడో వైపు రూబీలాగా, 4వ వైపు నీలం రాయిగా గోచరిస్తుంది. అంతేకాదు కైలాసానికి 4 రూపాలున్నాయి. ఒకవైపు గుర్రంగా, ఇంకోవైపు సింహంగా, మూడో వైపు ఏనుగ్గా, 4వ వైపు నెమలిగా కనిపిస్తాయి. ఇందులో గుర్రం హయగ్రీవ రూపంగా, సింహం పార్వతీదేవి వాహనం, ఏనుగు విఘ్నేశుడికి ప్రతీక అయితే నెమలి కుమారస్వామికి వాహనం. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెప్తాయి. కైలాస పర్వతంలో అత్యంత కీలకమైన విషయం, దక్షిణ ఆసియాను సస్యశ్యామలం చేస్తున్న 4 పవిత్ర నదులు ఈ ప్రాంతం నుంచే ఉద్భవించటం. గంగా, సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్ నదులు ఇక్కడి నుంచే కిందకు ప్రవహిస్తాయి. మంచు పూర్తిగా కప్పుకున్నప్పుడు వెండి కొండలా మిలమిలా మెరిసే కైలాస దర్శనం అద్భుతం. ఈ పర్వత పాదపీఠంలో బ్రహ్మమానస సరోవరం మరో అపురూపం. స్వచ్ఛమైన నీటికి రంగు రుచి ఉండదని చెప్పే సైన్స్ మాటను నిజం చేసే సరస్సు ఇది. నీటికింత స్వచ్ఛత ఈ భూమిపై కన్ను పొడుచుకున్న చూసినా కనిపించదు. పరమేశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించడం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే. కైలాసం పైకి అధిరోహించడం ఇప్పటికీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు. 10వ శతాబ్దంలో బౌద్ధ మత గురువు మిలారేపా కైలాస పర్వతాన్ని ఎక్కినట్లు చెప్తారు. అంతకు ముందు గాని ఆ తర్వాత గాని ఎవరు దీన్ని స్పృశించేందుకు కూడా సాహసించలేదు. సాహసించిన వారు కనిపించకుండా అదృశ్యమైపోయారని చెప్తారు. 1954లో కైలాస యాత్ర నిషేధించిన చైనా కూడా దీనిపై ప్రయోగం చేసి విఫలమైంది. 2 సార్లు హెలికాప్టర్లు పంపిస్తే అవి తిరిగి రాలేదు. ఆ తర్వాత ఎవరూ సాహసించలేదు. ఎన్నో ప్రయోగాలు జరిగాయి, ఏమీ తేలలేదు. ఇప్పటివరకు కైలాస పర్వతం ఔటర్ సర్కిల్లో తిరిగిన వాళ్లే తప్ప ఇన్నర్ సర్కిల్లోకి ప్రవేశించిన వాళ్ళు లేరు. 21 సార్లు ఔటర్ సర్కిల్లో తిరిగిన తర్వాత ఇన్నర్ సర్కిల్లోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. అది అంత తేలిక కాదు. అఘోరాలు లాంటి వాళ్లకు కానీ సాధ్యం కాదు. ఇంత క్లిష్టమైన పర్వత ఉపరిభాగంపై ఏమున్నదన్నది సైన్స్కి మాత్రం అందలేదు. భక్తులకు మాత్రం కైలాసంపై శివుడు సాకారంగా సాక్షాత్కరిస్తున్నాడు. ధ్యానముద్రలో కనిపిస్తున్నాడు. లింగరూపుడై దర్శనమిస్తున్నాడు. కోరిన కోరికలన్నీ తీరుస్తున్నాడు. ఇది విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు అతీతమైనది, అంతు చిక్కనది. కైలాస్ దర్శనం భక్తులకు ఒక అపూర్వ అనుభూతి. హిమాలయ సానువుల్లో సువర్ణ భాండం, పరమేశ్వరుడి దివ్యధామం, పార్వతీదేవి కొలువైన పవిత్ర క్షేత్రం, అణువణువులోనూ శివస్వరూపాన్ని నింపుకున్న ప్రాంతం. మాటల్లో వర్ణించలేని భావం అది. పదాలకు అందని పవిత్రతది. అందుకే భక్తులు మానస సరోవరాన్ని భూలోక కైలాసంగా పిలుచుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ జరిగే ఎన్నో అద్భుతమైన విషయాలపై మేం రూపొందించే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవరహస్యం. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ?